గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక షోల్డరింగ్ ఐరన్స్ అనమాట. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మన దగ్గర ఎక్విప్మెంట్ చాలా ఓల్డ్ అయిపోయింది. సో షోల్డరింగ్ ఐరన్స్ సరిగ్గా షోల్డరింగ్ అవ్వట్లేదు అని చెప్పాను కదా. సో నేను అమెజాన్ నుంచి అయితే కనుక ఇది ఆర్డర్ చేశాను. దీనికి షోల్డరింగ్ ఐరన్ విత్ అలాంగ్ విత్ బిట్స్ వచ్చినాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 1000 రూపీస్ పడింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో షోల్డరింగ్ ఐరన్ కాలిపోయింది అనమాట. సో దానికోసం అని చెప్పేసి స్పేర్ షోల్డరింగ్ ఐరన్ కూడా పెట్టాను. అంటే రెండు ఐరన్స్ పెట్టాను ఈసారి. సో ఒకటి స్పేర్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టాను. బట్ ఇది చూసినట్టయితే కనుక 600 పడింది నాకు. ఇది 600 పడింది. బట్ ఇది వచ్చేసరికి నాకు 900 పడింది. దీనికి డిఫరెన్స్ చూస్తే మొత్తం అంతా ఎగ్జాక్ట్ సేమ్ ఉంది. డిజైన్ అంతా సేమ్ ఉంది, షెల్ అంతా సేమ్ ఉంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే వీడు ఒక లేబుల్ వేసుకున్నాడు, బ్రాండింగ్ నేమ్ వేసాడు. ఇందులో ఏమో బ్రాండింగ్ ఏమీ వేయలేదు. అంత డిజైన్ అంతా సేమ్ ఉంది. ఇంకొకటి వచ్చేసరికి కేబుల్ విషయంలో ఇక్కడ కొంచెం ఈ కేబుల్ ఏంటంటే జస్ట్ నార్మల్ 2 పిన్ కేబుల్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ కేబుల్లో జస్ట్ బటన్ ఒకటి యాడ్ చేశాడు. బటన్ మనము ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు షోల్డరింగ్ ఐరన్. అండ్ ఇది వచ్చేసరికి 250 degrees వరకు హీట్ అవుతుంది. అండ్ రెండు కూడా 250 degrees వరకు హీట్ అవుతాయి. చూసినట్టయితే కనుక నాకు తెలిసినంత వరకు రెండు డిజైన్స్ ఒకేలాగా ఉన్నాయి. అంటే రెండు కూడా వైట్ లేబుల్ బ్రాండింగ్ ద్వారా తెప్పించి ఉండొచ్చు మేబీ. బట్ యాక్యురసీ సేమ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. దీనికేమో బిట్స్ ఇచ్చాడు, బిట్స్తో పాటు ఇచ్చాడు బిట్స్. అండ్ దీనికేమో నార్మల్ బిట్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ చాలా ఐరన్ కూడా చాలా స్పీడ్గా హీట్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.